యూత్ వల్ల లాభాలేంటో చెప్పు. అసలు యూత్ అంటేనే ఇవాళ రేపు బూత్ అయిపోయింది. అలాంటి యూత్ వల్ల మస్తు లాభాలున్నాయి మేడం. అంబటల్ల దాకా పంటరు. ఒక్కసారి పక్కలకెళ్ళి లేచి బయటికి పోయిందంటే అర్ధరాత్రి అయినా కూడా ఇంట్లో అడుగు పెట్టరు. మూడొత్త మందు కొడతారు, సెస్సత్త సిగరెట్ తాగుతారు. ఆకాశం అంతా పొగని నింపుతారు, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ముగ్గురు నలుగురు బండ్లు ఎక్కుతారు, ఊరంతా రౌండ్లు కొడతారు. అది చూసిన పోలీసు వాళ్ళకు ఫోటో తీసి ఫైన్ వేయడానికి అవకాశం ఇస్తారు. రాజకీయ నాయకుల కోసం చెప్పులు అరిగేదాకా వాళ్ళ వెనక తిరుగుతారు. వాళ్ళు ఇచ్చే బీర్ల కోసం, బిర్యానీల కోసం కక్కుర్తి పడతారు. వాళ్ళ కోసం ధర్నాలు చేస్తారు, బస్సులు తలగ పెడతారు, షాపులు వాళ్ళకు కొడతారు. అవసరం ఉంటే పానం ఇస్తారు, పానం తీస్తారు. లాస్ట్ వీళ్ళు బుచ్చపోళ్ళు అవుతారు. ఇలాంటి అన్ని చూసి పని పాటు లేకుండా వీడు ఊరి మీద పడి తిరుగుతాడని ఊళ్ళో ముచ్చట్లు పెట్టుకుంటారు. పెళ్లిలో పోతారు, మంద అవుతారు, డీజేల కాడ గుంపులు గుంపులు ఎగురుతారు. ఇగాడ ఎగిరిన కాడ చక్కగా ఉంటారా? లొల్లిళ్ళు పెట్టుకొని తన్నుకుంటారు, పోలీస్ స్టేషన్ లో పోతారు. లాస్ట్ కు అయ్యవ్వ ఇజ్జత్ తీసేదాకా కష్టపడుతూనే ఉంటారు. ఇంత జరిగినాక కూడా సిగ్గు, శరం, మానం, మర్యాద అన్ని పెట్టి తెల్లారి మళ్ళాదే పాట పాడతారు. అంత మంచోళ్ళు మన యూత్. అందుకే ఇట్లాంటి యూత్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి యూత్ ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా దేశం బాగుపడుతుంది. ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. అండ్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో రాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.